వర్ణాశ్రమ ధర్మములో గృహస్థుగా మారకుండానే నేరుగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళేవారిని పారమేష్టిక సన్యాసి అంటారు. వీరు నిత్యము యోగాభ్యాసము, తపస్సాధన, భిక్షుక వృత్తి ద్వారా జీవనం సాగిస్తారు. జితేంద్రియులై ఆత్మను పరమాత్మతో విలీనం చేసేందుకు ఏకాగ్రతతో కృషి చేస్తారు. వీరు నిత్య తృప్తులు, ద్వంద్వాతీతులు, నియమబద్ధమైన జీవితం గడుపుతూ యోగులుగా, స్వాములుగా, ముఖ్యులుగాను తనువు చాలిస్తారు. వానప్రస్థాశ్రమంలోని సన్యాసాశ్రమం ప్రవేశించిన, ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా సన్యాసాశ్రమం స్వీకరించిన వీరందరికీ వర్తించే ముఖ్య ధర్మాలు ఇవి: మౌనవ్రతం, వేదాధ్యయనము, తపస్సు, దైవచింతన, వైరాగ్యము, భూత భౌతిక ప్రపంచాల పట్ల సమైక్య దృష్టి, చరాచర జీవులన్నిటి పట్ల సమాన దృష్టి కలిగి ఉంటారు. కామ అర్థం చేత ప్రవృత్తులు కలిగేలా జీవించే నరులకు మోక్షప్రాప్తికి మార్గము సుగమం అవుతుంది.